విశాఖలో విజృంభిస్తోన్న స్వైన్ ఫ్లూ, వ్యాక్సిన్ కొరత వల్లేనంటున్న వైద్యాధికారులు. కళకు జీవం పోస్తున్న పాలమూరు వాసి, ఒకే సీసాలో 7 వింతలు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని అంటారు. పని పట్ల ఏకాగ్రత, చిత్తశుద్ధి ఉంటే ఎంతటి అద్భుతాలనైనా సృష్టించొచ్చు. ఇవే సిద్ధాంతాలను నమ్మిన పాలమూరు కళాకారుడు తన కళా నైపుణ్యంతో ఆకట్టుకుంటున్నాడు. చిన్నతనాన్నే అబ్బిన కళకు జీవం పోస్తూ అబ్బురుపరుస్తున్నాడు. కాసింత కళాపోషణ ఉండాలే గాని ఎంతటి అద్భుతాలైనా సృష్టించవచ్చన్నది ఈ కళాకృతులను చూస్తే తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన రమేష్ రాజా చిన్నతనం నుంచే పెన్సిల్తో బొమ్మలేయడం అలవాటు చేసుకున్నాడు. నిరంతర కృషితో మంచి చిత్రకారుడిగా ఎదిగి ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. అంతటితో ఆగక శుద్ధ ముక్కలతో బొమ్మలు తయారు చేయడం ప్రారంభించాడు. చిన్న చిన్న కళాకృతులనే కాకుండా ప్రపంచంలోని 7 వింతలను ఒకే సీసాలో కూర్చి కళా కౌశల్యాన్ని దేశవ్యాప్తంగా చాటాడు. చిన్నప్పటి నుంచి కలర్ ఆర్ట్ అంటే నాకు తెలియకుండానే నేను చిన్న చిన్న పేపర్ ముక్కలను కట్ చేసేవాడిని. దాంట్లో బయలున్నది కళ అని చెప్పేసి మా తాతయ్య గుర్తించి నన్ను ఆర్టిస్ట్గా ప్రోత్సహించారు. 7 ప్రపంచం ఉంటారు. అంతకంటే ముందు కూడా నేను ఒక స్పెషాలిటీ ఇంజక్షన్ బాటిల్లో ఒక చార్మినార్ చేశాను. ఆ చార్మినార్ వచ్చేసి ఒకటే ఉంది. అదే సైజ్ బాటిల్ ఎక్కువ ఉంటే బాగుంటున్న ఉద్దేశంతో నేను 98లోనే ఒకటి 7 ప్రపంచంలో చేశాను. అంటే ఈ 7 ప్రపంచాలన్నీ రకరకాల విషయాల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒకే దగ్గర ఉండడం అనేది ఒక 8 సహజ సిద్ధంగా అబ్బిన విద్యకు పదును పెడుతూ అద్భుతాలు సృష్టిస్తున్న రమేష్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించాలని కోరుకుంటున్నారు. అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఆర్ట్ గీయాలని చాలా ఇది ఉంది. చాక్పీస్లతోటి కొన్ని అద్భుతమైన దేవతా విగ్రహాలు, ఒక బాటిల్లో చార్మినారు, తాజ్మహల్, గొలుసు తయారు చేసిండు. మరి మట్టితో కూడా అతనికి విగ్రహాలు చేసే అలవాటు ఉంది. అతనికి ముందు ముందు ఇంకా మంచి విగ్రహాలను కానీ చేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాడని నేను భగవంతుని కోరుతున్నాను. పెయింటింగ్ చేయడం ఇది చిన్నప్పటి నుంచి అబ్బేది, స్వతహాగా వచ్చిందని అనుకోవాలి. అది దాంతో బొమ్మలు మట్టితో చేయడము, చాక్పీస్తో చైన్స్ చేయడము అలాంటివి చేస్తున్నారు. ఇలాంటి వర్క్ అయినా చాలా టెక్నిక్గా చేస్తూ ఉంటారు. ఇది కష్టం నాకు అని అనుకోకుండా చాలా టెక్నిక్గా చేస్తూ ఉంటారు. ఇక్కడ చాక్పీస్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చేయడం అనేది ఒక వింత. మళ్ళీ దాన్ని బాటిల్లో సెట్ చేయడం అనేది మరొక వింత అని చెప్పుకోవాలి. మన ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రతిభ దేశ స్థాయిలో గిన్నిస్ రికార్డులు కూడా సాధించాలని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం కూడా ఇలాంటి కళాకారులకు ప్రోత్సాహం అందిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించొచ్చని స్థానికులు అంటున్నారు. ప్రాంతీయ వార్తను ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం.